నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెడికల్ సీట్లు అంగడి సరుకుగా మార్చి అమ్ముకున్న ఘనుడు వైఎస్ జగన్. వైద్య రంగంలో జగన్ చేసిన దుర్మార్గపు ఆలోచనలను ఖండించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. ఉపాధి హామీ నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం 1668 కోట్లు విడుదల. హర్షం వ్యక్తం చేసిన పేదలు. కుంటలమయంగా పట్టణంలోని రోడ్లు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు. కోటపకొండ శైవ క్షేత్రానికి చిలకలూరిపేట నుంచి బస్సు సర్వీసు వేయాలంటున్న భక్తులు. ఆర్టీసీ అధికారులు స్పందించాలంటున్న ప్రయాణికులు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్. రుచిగా శుచిగా భోజనాన్ని విద్యార్థులకు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆదేశాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పర్యటన. ఈ నెల 10న జరిగే సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్ కు జన సమీకరణపై చర్చ. తన పాలనలో వైద్య విద్యను జగన్ వ్యాపార వస్తువుగా మార్చారని, ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మినట్టే మెడికల్ సీట్లు అంగడి సరుకుగా మార్చిన ఘనుడు జగన్ అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైద్యుల బంగారు భవిష్యత్తును తన అవినీతికి పనంగా పెట్టిన డబ్బు మనిషి జగన్ అని, కళాశాలలు నిర్మించకుండా, వస్తువులు లేకుండా మొక్కుబడిగా ప్రారంభించి వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి జగన్ ఆరాటపడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి విడుదల చేయకుండా కాలేజీలు ఎలా నిర్మించారో జగన్ చెప్పాలన్నారు. నిధులు ఇవ్వకుండా 17 మెడికల్ కాలేజీలు తానే కట్టించినట్లు, రాష్ట్రానికి కొత్తగా వైద్య విద్యను పరిచయం చేసినట్లు దుష్ప్రచారం చేసుకోవటం జగన్ లాంటి అవకాశవాదికే చెల్లిందని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని వారు మెడికల్ కాలేజీలు కట్టారంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. జగన్ ఎగనామం పెట్టిన 4300 కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించిందని నిజం కాదా అంటూ గుర్తు చేశారు. అబద్దమనే బురదలో పెరిగిన అవినీతి చెట్టుకు కాసిన పిచ్చికాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆ కాయ విషం రుచి చూస్తే 5 ఏళ్ల పాటు ఏపీ ప్రజలు నరకయాతన పడ్డారని తెలిపారు. ఒక వైద్యుడి కొడుకుగా పుట్టి వైద్య విద్యను నిర్లక్ష్యం చేసినందుకు జగన్ నిజంగా సిగ్గుపడాలని, రాష్ట్ర వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించి ప్రభుత్వ వైద్యాన్ని నీరుగార్చి కల్తీ మద్యంతో పేదల ఉసురు తీసిన పాపం జగన్ కుటుంబాన్ని తరతరాలు వెంటాడుతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం 1668 కోట్లు విడుదల చేసింది. 3-4 రోజుల్లో వేతన బకాయిలు శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ ఏడాది మే 15 తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖలు రాసింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్టు 15 వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు. మిగిలిన చెల్లింపులకు మరో 137 కోట్లు అవసరమని వివరించారు. అనంతపురం జిల్లాలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. ఉరవకొండ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో 10వ తేదీన అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం జన సమీకరణలో భాగంగా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జరిగే బహిరంగంగా మీటింగ్ కు జన సమీకరణ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలను చర్చించారు. పట్టుదలగా చెప్పారు చంద్రబాబు గారు కూడా మీటింగ్ లో. కాబట్టి ఇది 15 నెలల్లో ఎన్ని కష్టాలున్నా ఏ విధంగా పథకాలు అమలు చేశాము, కష్టాలను అధిగమించాము, ఎన్నో సవాళ్ళని సవాలుగా స్వీకరించి ముందుకెళ్ళామనేటువంటిది ఈ రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి పట్టుదల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. దానికోసమే ఈ మీటింగు అనంతపురం మంచి జిల్లా, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి జిల్లా, నెంబర్ 2 స్థానంలో ఉన్న మా కేశవ గారి జిల్లాలో పెట్టాలని నిర్ణయించారు. కాబట్టి 3000 బస్సులు పెడుతున్నారు. మొత్తం 300 బస్సులు మన ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నారు. కాబట్టి సీనియర్ నాయకులు మా కేశవ్ భాయ్ నాయకత్వంలో ఈ జిల్లాలో ఎక్కడ తక్కువ లేదు, ఉరవకొండ బాగా వచ్చారనేటువంటి పేరు మా సోదరులకు రావాలి. కాబట్టి మీరు కూడా అశ్రద్ధ చేయకుండా, ఎండ ఎక్కువగా ఉంది గత 2-3 రోజుల నుంచి, ఎండ ఎక్కువగా ఉందని అశ్రద్ధ చేయకుండా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి. అందరూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, లోకేష్ బాబు గారు వస్తున్నారు, బీజేపీ నుంచి మాధవ్ గారు వస్తున్నారు,
కాబట్టి దీన్ని కూడా మన 15 ఏళ్ళు చంద్రబాబు గారి కష్టం ఏ విధంగా మీకు ఆయన చెప్తాడో మాటల్లో అందరం మనం కూడా మౌత్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 75 ఏళ్ల వయసులో ఆయన పడేటువంటి కష్టం, ఆయన తీసుకొస్తున్నటువంటి పథకాలు, తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, ప్రతి ఒక్కరూ మనం మౌత్ పబ్లిసిటీ చేయకపోతే ఏదో డబ్బులు వచ్చినాయి ఇచ్చేసారని అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనం కూడా చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడితే డబ్బులు వస్తున్నాయి, కేంద్రం ఏ విధంగా సహకారం చేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా 15 ఏళ్ళు ఈయనే ఉండాలి చంద్రబాబు గారు పదే ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మౌత్ పబ్లిసిటీ చేస్తే మనం 10 నుంచి 15 ఏళ్ళు మళ్ళా తిరిగి అధికారంలో కొనసాగేటువంటి దానికి, రాష్ట్రం మళ్ళా ముందు వరుసలో నిలబెట్టేటువంటి దానికి మన నాయకుడు కష్టాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. మౌత్ పబ్లిసిటీ జరగాలి. ఈ ఇంత భారీ ఎత్తున ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు, ఆల్ లీడర్స్ ఇక్కడికే పెట్టారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేయకపోతే మన వాళ్ళు తేలిక తీసుకుంటున్నారు, అది ప్రమాదం మనకు వస్తూ ఉంది. కాబట్టి గతంలోలాగా కాకుండా అశ్రద్ధ చేయకుండా మనం చేసి చిలకలూరిపేట భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్నం వడ్డించి వారు ఆహార పదార్థాలు రుచి చూశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్న మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛమైన త్రాగునీరు, రుచికరమైన నాణ్యమైన ఆహారం, పరిసరాల పరిశుభ్రమైన వ్యక్తిగత మరుగుదొడ్లు, వాటి నిర్వహణను తనిఖీ చేయడం జరిగిందని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన కొనసాగాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మార్గదర్శనం మేరకు పాఠశాల ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు వాటి అమలుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లికోటి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రహమత్ నగర్ కి చెందినటువంటి జానీ అనే వ్యక్తికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తికి ఇలా జరగటం స్వింగ్ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కానీ తోటి కార్పెంటర్స్ మరియు మేమున్నామంటూ కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ కాళహస్తి వెంకటేశ్వరరావు, బాబు, పట్నం కరీముల్లా, ముల్లా కరీముల్లా, సిద్దు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో రహదారిపై పడిన గుంతలు సరిచేయాలని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా ప్రతినిధి మురికిపూడి ప్రసాద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద, గడియార స్తంభం వద్ద రోడ్డు దెబ్బతిని సుమారు ఏడాది కావస్తుందన్నారు. ప్రజలు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. రోడ్డు దెబ్బతినటం వల్ల వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. పలుమార్లు ఇదే ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వెంటనే కేబీ రోడ్డులో వివిధ ప్రదేశాల్లో పడిన గుంతలు పూడ్చి ప్రజా రవాణాకి సహకరించాలని కోరారు. ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండలోని త్రికుటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ ఆ స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే మన జీవితంలోని పాపాలు మొత్తం తొలగి జీవితం సుఖశాంతుల బాటలో ప్రయాణిస్తుందనే నమ్మకంతో పల్నాడు జిల్లాలోని అటు నర్సారావుపేటకు ఇటు చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో ఉన్న కోటప్పకొండకు 2 తెలుగు రాష్ట్రాల భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు. అటువంటి ప్రసిద్ధిగాంచిన కోటప్పకొండలోని త్రికుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు చిలకలూరిపేట, నర్సారావుపేట నుంచి ఆర్టీసీ బస్సులు లేవని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుణ్యక్షేత్రమైన కోటప్పకొండకు వెళ్లేందుకు 1-2 బస్సులు ఉన్నప్పటికీ ఆ బస్సులను తీసేశారు. కోటివేల్పుల అండ కోటప్పకొండలోని ఆ త్రికుటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్లడానికి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాదిన్నర కావస్తున్నా బస్సులు ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులతో పాటు సాధారణ ప్రయాణికులు సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నర్సారావుపేట, చిలకలూరిపేట నుండి భక్తులకు కోటప్పకొండ వెళ్లే ఆ శివయ్యను దర్శించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో నిన్న జరిగిన జాతీయ స్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో 10వ తరగతి విద్యార్థి డి జశ్వంత్ కటా, టీం కటా, వెపన్ విభాగాల్లో 3 బంగారు పతకాలు, కుమిటి విభాగంలో వెండి పతకం సాధించాడు. మరియు కుమిటి విభాగంలో 6వ తరగతికి చెందిన విద్యార్థి బి మణికంఠ కాంస్య పతకాన్ని గెలుపొందాడు. పతకాలు సాధించిన విద్యార్థులను మోడర్న్ విద్యా సంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్, ప్రత్యూష, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్రసూన, కరాటే మాస్టర్స్ బి రాజా, బి బాలు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చేబ్రోలు మహేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థుల ఆసక్తిని గుర్తించి వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కర్తవ్యమని ఉద్ఘాటించారు.
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో కృషి చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవ తత్పరులను గుర్తించి వారికి ప్రజాసేవరత్న ఉత్తమ జాతీయ సేవ పురస్కారాల కార్యక్రమం అందజేయడం జరుగుతోందని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ముద్దన రమేష్ బాబుని, చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిని, ఎంఆర్ఓని ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కూడా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పావులూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖున మెడికల్ అసోసియేషన్ హాల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ హాల్లో ఈరోజు మరి శ్రీ సాయి ప్రజాసేవారత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి మరి స్వచ్ఛంద సేవకులు, ఆధ్యాత్మిక సేవకులు, వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వాళ్ళందరినీ గుర్తించి పురస్కారాలు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి జయప్రదం చేయవలసిన ప్రభుత్వం. ఈరోజు అలాగనే మన మండల రెవెన్యూ ఆఫీసర్ గారైన మండల రెవెన్యూ ఆఫీసర్ గారిని, కమిషనర్ గారిని పిలిచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాలని చెప్పేసి ఆహ్వానం అందించడం జరిగింది. మరి ఎందుకంటే ఎంతోమందిని మరి ట్రస్ట్ ద్వారా వారిని గుర్తించి మనం ప్రోత్సహిస్తూ వాళ్ళ చేత మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాము. ఎటువంటి ఒక పైసా కూడా ఆశించకుండా పురస్కారాల కార్యక్రమం మరి అందిస్తున్నాము. ఇక్కడున్న దాతల సహాయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని అందిస్తున్నాము. ఎటువంటి నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్నాము ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. నాదెండ్ల మండలం గణపవరంలోని ప్రధాన రహదారి చిలకలూరిపేట వైపు వచ్చే బైపాస్ దారిని వెడల్పు చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముండ్ల పొదలు తొలగించి మురుగు కాలువలు ఏర్పాటు చేశారు. తమ స్థల పరిధి దాటి రోడ్డును ఆక్రమించుకున్న వారికి నోటీసులు పంపి ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గ్రామ విస్తరణాధికారి మారుతి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, మాలెంపాటి లక్ష్మీనారాయణ తదితరులున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఆటో సెంటర్ నుండి కుప్పగాంజీ వాగు వరకు ట్రాఫిక్ పబ్లిక్ పంచాయతీ కల దాటి ర్యాంపులు వేసుకోవడం కానీ మరియు ఉన్నాయి కాబట్టి శానించే నిమిత్తం ఇంట్లో ఉందో దాన్ని అయితే కన్స్ట్రక్షన్స్ అక్రమంగా ఉన్నాయో. పట్టణంలోని చౌత్రా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 3000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నలూరి శంకర్రావు, హనుమాన్ బుక్ హౌస్ శ్రీనివాసరావు, చేవూరి కృష్ణమూర్తి తదితరులున్నారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలకు మంచి మంచి మరో ఆంజనేయుడు హనుమాన్ శ్రీనివాస్ గారు ఇన్ని వేల మందికి భోజన సదుపాయం కల్పించడం అంటే భక్త బృందం అందరూ కలిసి కల్పించడం అంటే చాలా గొప్ప విషయంగా నేనైతే వర్ణిస్తా ఉన్నా. మా బోటి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు అవకాశం ఇస్తూ ఆ స్వామివారి సేవలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు ఈ ఆంజనేయ స్వామి భక్త బృందం అందరికీ కూడా వచ్చిన పేద ప్రజానికి అందరికీ ఇంతమందికి భోజన వసతి ఏర్పాటు చేయడం చాలా గొప్ప అంశం. కావున మీరందరికీ కూడా వీళ్ళందరూ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఉంటారు. మందికి భోజన వస్తువులు దాదాపు 2000 మంది భోజన వస్తువులు ఏర్పాటు చేస్తారు. ఈరోజు
వీరాంజనేయ స్వామి దేవాలయం జరుగుతుందా 2,000 మంది తోటి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. చౌత్రా సెంటర్ మలుపు వద్ద గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోతుంది. వాహన చోదకులు తమ వాహనాలు షాపుల ముందు ఇష్టానుసారం నిలపడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. పెరుగుతున్న వాహనాలు ట్రాఫిక్ దృష్ట్యా రోడ్లు వెడల్పు చేయాల్సి ఉండగా మున్సిపాలిటీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం వల్ల ఈ సమస్య పెరుగుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రధాన రోడ్డును వెడల్పు చేయకపోతే ఈ ట్రాఫిక్ సమస్య ఇలాగే కొనసాగుతూ అందరికీ అసౌకర్యం కలగక తప్పదు. వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులోని బ్రాడీపేట షిరిడి సాయి దీన జనసేవ సమితిలో ఉన్న 60 మంది అంధ, వికలాంగులు మరియు అనాథ విద్యార్థులకు 8 రకాల నిత్యావసరాల తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఐతా వెంకటప్రసాద్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం సెప్టెంబర్ నెల వారోత్సవాల్లో చివరి రోజుల భాగంగా ఈ విద్యార్థులకు కావలసిన నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు, పొట్టి సుబ్బారావు, క్లబ్ సభ్యులు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, ట్రస్ట్ సెక్రటరీ పి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్లేట్ ఇవ్వక్కర్లేదా? అందరికీ ప్లేట్తో తీయమంటారు. లేట్ అవుతుంది. ఓకే. ఈరోజు సెప్టెంబర్ 7 ఆదివారం 2025 సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం ఈ యొక్క వికలాంగులకు, కొత్త విద్యార్థులకు మా యొక్క సంస్థ తరఫున వారి ప్రొవిజన్స్ అనేది హ్యూమన్స్ తెలియజేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా మరి మీ విద్యార్థులందరికీ కూడా మా చిలకలూరిపేట వాసవి క్లబ్ తరఫున ఈ యొక్క మీకు డైలీ నీడ్స్ ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మీ పిల్లలందరికీ కూడా 60 మంది పిల్లల పైన ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలు, మీరు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తు రావాలని ఆశిస్తున్నాము. అలాగే ఇంకా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చేరి వాళ్ళ యొక్క విద్యని పూర్తి చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇటువంటి సంస్థకి మేము రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. 90 సంస్థ స్థాపించారని తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడ చేరి వాళ్ళ యొక్క లెక్చర్లను పూర్తి చేసుకొని, విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని బయట వాళ్ళ పొలాల్లో మీరు కూడా చక్కగా చదువుకుని ఇంట్లో రావాలని ఆశిస్తూ ఉన్నారు. బాయ్స్ ఇచ్చారని, గర్ల్స్ ఇచ్చారని, చిన్నపిల్లలు కూడా వారిని మీ యొక్క ఇన్ఛార్జిగా చెప్పిన విధంగా హౌస్ మీట్స్ అన్ని కూడా జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన నాదండ్లలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరిగింది.
పాఠశాల ప్రత్యేక అధికారిని మాధవిలత అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని చదువు ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. అక్షరాస్యత సాధించిన దేశాలు అభివృద్ధి పదంలో ఉన్నాయని, అక్షరాస్యతలో వెనుకబడిన దేశాలు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని ఈ సందర్భంగా డాక్టర్ పివి సుబ్బారావు అన్నారు. మన దేశం కూడా 100% అక్షరాస్యత సాధించినప్పుడే అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో ఉంటుందని, అందుకోసం అందరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మరో అతిథి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దార్ల బుచ్చిబాబు మాట్లాడుతూ అక్షరం ఓ శక్తివంతమైన ఆయుధమన్నారు. ఇందులో భాగంగా పాఠశాల గ్రంథాలయానికి 50 రకాల బాలల పుస్తకాలు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో గార్డ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకూబ్, సభ్యులు వడ్లన సతీష్ చంద్ర తదితరులున్నారు. పెంపొందించుకొని విద్యార్థులకు మంచి బోధనలు అందించాలని, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా తీర్చిదిద్దాలని, ప్రేరేపించాలని నేను పదే మీరు అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రయత్నం చేసేవాడు. అదే గొప్ప ఉపాధ్యాయులు కావాల్సినటువంటి వాళ్ళకి లక్షణాలు, సామాజిక స్పృహ ఉండాలి. విద్యార్థుల బాగోగులను తెలుసుకోవాలి. కేవలం గంట కొట్టేంత ఒక పాఠాలు చెప్పడం, మరి బడిలో మోగే గంటకు రాబోయే జీతపు బిల్లుకు ఎదురు చూసే స్థితి కాదు ఉపాధ్యాయులు చేయవలసింది. ఇక్కడ విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవాలి. పట్టణంలోని ఓగేరువాగు వద్ద పసుమర్రు పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం ప్రాంగణ సిద్ధి, పుణ్యాహవచన, పంచగవ్య ప్రాసన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం శుద్ధి చేసి సప్త దేవాలయాల్లో స్వామివార్లకు విశేష అర్చనలు, అభిషేకాలు చేశారు. శాంతి కొరకు వారి యొక్క బాధల నివారణకు వేద పండితులచే వేద పారాయణం చేశారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. దేవాలయ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, ప్రధాన కార్యదర్శి పోలూరి పాండురంగారావు, కార్యదర్శి పసమర్తి రామ్మూర్తి, కోశాధికారి కేవి సాంబశివరావు, మేనేజర్ నాగబైరు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షులు తవ్వ చలపతిరావు, నాగమల్లేశ్వరరావు, కమ్మిలి శివరామకృష్ణ, గోలి బుజ్జి, కొత్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కరోమి. ఓం స్వామియే, ఓం శ్రీ స్వామియే, హరాసునే, ఆపద్బాంధవనే, నాగరక్షకనే, నాయకునే, అచ్చన్ కోవిలర్సే, కొలత్పై బాలకనే, ఎరిమేలి శాస్త్రావే, వావై స్వామియే, కన్యముల గణపతి భగవానే, నాగరాజావే, మాలికాపురత్తమ దేవి మాతావే, కర్పూర స్వామియే, శైవ ప్రకానందమూర్తియే, హరిద్వార్ నివాసియే, శ్రీరంగపట్న వాసియే, కొల్లపూర్ ధర్మశాస్త్రావే, సద్గురునాథునే, ఓం స్వామియే, కర్పూర జ్యోతి పరిమళ ప్రియునే, జ్యోతి స్వరూపునే, ఓం స్వామియే. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం, చిన్న పసుమర్రు, చిలకలూరుపేట. మన దేవాలయంలో ఈ రోజున గ్రహణానంతరం సప్త దేవాలయంలో ఆలయ శుద్ధి, ప్రాంగణ శుద్ధి, పుణ్యావచన ఇత్యాది కార్యక్రమాలతో దేవాలయం మొత్తం శుభ్రపరచుకొని అన్ని దేవాలయాల్లో స్వామివారికి చేసిన అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరిగినాయి. అలాగే శబరిమల యాత్రకు, చిత్రపూజకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్న స్వాములు ఈ రోజున దీక్షదారులు అయ్యారు. మన దేవాలయంలో అందరూ కూడా మాలధారణ గావించుకొని స్వామివారి యొక్క దీక్ష స్వీకరించడం జరిగింది. వేలాది మంది భక్తులు. అలాగే దేవాలయ అర్చకులు గ్రహణానంతరం ఈ గ్రహణం రోజున ఏ నక్షత్రం వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో గమనించి వారందరికీ కూడా ఎటువంటి దోషాలు ఉండకుండా వారంతా కూడా సకల సౌఖ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో కోరుకుంటూ సప్త దేవాలయాల్లో స్వామివారికి అర్చన చేయడం జరిగింది, అభిషేకాలు చేయడం జరిగింది. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.